హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగశివుడు తర్మ. ఈరోజు మనం సొగశివుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఎప్పుడు కూడా మనం విఘ్నేశ్వర సిల్క్స్లో ఓన్లీ శారీస్ మాత్రమే చూస్తూ ఉంటాం కదా. ఈరోజు నేను మీకు డ్రెస్సెస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉండండి. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు టోటల్గా డ్రెస్సెస్ చూద్దాం. ఫస్ట్ డ్రెస్ ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఓకే, కాటన్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మొత్తం కూడా ఏంటంటే పింక్ కలర్ బేసే తీసుకొని మనకి సిల్వర్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా లోపల పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో ఇక్కడ పైపింగ్ కూడా మనకి క్రీమ్ ఎల్లో అండ్ వైట్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. 4 సైడ్స్ కూడా. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఈ కాటన్ బేస్ తీసుకున్నారు. కలీస్ లాగా డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ మనకి స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక బార్డర్ తీసుకొని దాని పైన అంతా కూడా కాటన్ మీద మనకి పైన నెక్ పార్ట్ లో ఏదైతే మనం డిజైన్ చూసామో సేమ్ అదే డిజైన్ ని మనకి బోర్డర్ లాగా ఒక బోర్డర్ టైప్ లో తీసుకున్నారు. డ్రెస్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి బాటమ్ వచ్చేసరికి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మనం కావాలంటే గోల్డ్ కలర్ ఏదైనా లెగ్గింగ్ వేసుకున్నా కూడా ఫుల్ కాంట్రాస్ట్. చున్నీ వచ్చేసి షిఫాన్ చున్నీ అండి. సింగిల్ కలర్ కాంబినేషన్ షిఫాన్ చున్నీ వస్తుంది. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 1750 రూపీస్. 1750 రూపీస్ కి బ్యూటిఫుల్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. చందేరి కాటన్ వైట్ కలర్. ఇది మొత్తం కూడా మనకి ఫుల్ అనార్కలి మోడల్ వస్తుంది. ఓకే, గేర్ ఎక్కువ ఉంటుంది. నెక్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫ్రంట్ నెక్ మొత్తం కూడా ఒక జ్యువెలరీ నెక్ లాగా మనకి థ్రెడ్ స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లేస్ బోర్డర్ లాగా జరీతో ఉన్నటువంటి బోర్డర్ ని ఇచ్చారు. ఇక్కడ బటన్స్ కూడా మనకి ఏంటంటే బ్రౌన్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బటన్స్ ఇచ్చి దాని మీద మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. స్టైలిష్ గా ఉంది అండి. సింపుల్ గా చిన్నగా నక్ ఇచ్చినా కూడా మనకి ఏంటంటే చాలా స్టైలిష్ గా ఇచ్చారు. ఈ బేస్ మెటీరియల్ లో కూడా మనకి షైనింగ్ అంటే సిల్వర్ మిక్స్ ఉంటుంది. మనకి చందేరి మెటీరియల్ మనకి కొంచెం టిష్యూ మిక్స్ చేశారు అన్నమాట. హ్యాండ్స్ చూసినట్లయితే మనకి గ్లాస్ టిష్యూ హ్యాండ్స్ తీసుకున్నారనమాట. దానికి మొత్తం కూడా మనకి వర్క్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి మ్యాంగోస్ ఇచ్చారు. మొత్తం కూడా కాపర్ కలర్ అలాగే జరీ వర్క్ తో మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. మ్యాంగో డిజైన్. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి నాట్ వర్క్ నాట్ టైప్ లో వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మనకి ఒక షిమ్మర్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కలీస్ టైప్ లో స్టిచ్ చేశారు. ఇక్కడ కింద పార్ట్ చూసినట్లయితే మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు అనమాట. ఇక్కడ హ్యాండ్స్ లో ఏదైతే బార్డర్ చూసామో సేమ్ అదే బార్డర్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ లేస్ బార్డర్ లాగా మనకి జరీతో బార్డర్ ఇచ్చారు 2 సైడ్స్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగోతో థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చి మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు. సర్కిల్ టైప్ లో. ఇది మనకి ఫ్రంట్ సైడ్ మాత్రం డిజైన్ అలా ఉంటుంది. ఫుల్ స్లీవ్స్. దీనికి బాటమ్ కూడా మనకి వైట్ ఇచ్చారనమాట. కాటన్ బేస్ తీసుకున్నారు. వైట్ కలర్ తో మనకి బాటమ్ ఇచ్చారు. ప్లస్ దీనికి చున్నీ చూసినట్లయితే మనకి నెట్టెడ్ చున్నీ. ఓకే, మెటీరియల్ ఇది వచ్చేసి మనకి చందేరి మెటీరియల్ ఇచ్చారు కదండి. ఇక్కడ కాటన్ మెటీరియల్తో బాటమ్ తీసుకున్నారు. చున్నీ చూసినట్లయితే టోటల్గా మనకి నెటెడ్ మెటీరియల్ తీసుకుని ఇక్కడ దామన్ పార్ట్లో ఏదైతే మనకి లేస్ అనేది యూస్ చేశారో కొంచెం హెవీగా ఉన్నటువంటి లేస్, ఆ లేస్ బోర్డర్ని మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి కింద దామన్ పార్ట్లో లైన్స్తో ఉన్న బోర్డర్ ఏదైతే తీసుకున్నారో ఈ బోర్డర్ ఇంకొక 2 సైడ్స్ ఇచ్చారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 2100. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. జార్జెట్ మెటీరియల్ మనకి ఇది. ఓకే, మెటీరియల్ వచ్చేసి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, జార్జెట్ మెటీరియల్. దట్ మనకి మిర్చి రెడ్ కలర్, 2 కలర్స్ కాంబినేషన్. నెక్ కూడా మనకి ఏంటంటే ఫుల్ హెవీ వర్క్ పార్టీ వేర్ డ్రెస్సెస్ లాగా మనకి డిజైన్ చేశారనమాట. ఈ జార్జెట్ మీద వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. స్టోన్స్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ స్టోన్స్, వైట్ కలర్ స్టోన్స్ డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ జరీతో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అంటే ఒక క్రీపర్ ని మొత్తం కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్స్ తోనే ఫుల్ డిజైన్ వేర్ గా మనకి ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ నెక్ పార్ట్ మాత్రం వస్తుంది మనకి. మిగిలినంతా కూడా మనకి జార్జెట్ మెటీరియల్ కలీస్ టైప్ లో డిజైన్ చేశారు. అంటే ఇక్కడ ఎక్కువ హెవీగా మనకి స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు కాబట్టి మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ తీసుకున్నారు జార్జెట్ మెటీరియల్. దట్టు మనకి కలీస్ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. స్టోన్ వర్క్ ఇవ్వకుండా ఓన్లీ బోర్డర్, రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్, అలాగే మనకి గోల్డ్ కలర్ తో పైపింగ్ బోర్డర్ ఒకటి ఉంటుంది. మొత్తం డ్రెస్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ డ్రెస్ కి మరి ఏ చున్నీ ఇచ్చారు? చున్నీ జార్జెట్ చున్నీ ప్లెయిన్ రెడ్ వస్తుంది మనకి. జార్జెట్ మెటీరియల్ తోనే వచ్చింది, సేమ్ కలర్ కాంబినేషన్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 1900.
ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం. చందేరి సిల్క్. ఇది కొంచెం రేర్ కలర్స్ కాంబినేషన్ అండి. రాణి పింక్ కలర్ అండ్ ఇది ఒక డిఫరెంట్ బ్లూ, నేవీ బ్లూ షేడ్ వస్తుంది. ఓకే, మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనకి ఫుల్ డిజైనర్ వేర్గా కాంట్రాస్ట్గా తీసుకున్నారు. మజంతా పింక్ కలర్ తీసుకొని మనకి థ్రెడ్ వర్క్తో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి నెక్ కూడా మనకి బ్లాక్ మీద గోల్డ్ కలర్తో ఫ్లవర్ క్రీపర్ని ఇచ్చారనమాట. షోల్డర్లో మనకి 2 sides కూడా మనకి బ్లాక్ రా సిల్క్ తీసుకొని పిటాయి వర్క్ అండ్ జరీ వర్క్తో డిజైన్ ఇచ్చారు. కొంచెం హెవీ బోర్డర్ టైప్ హెవీగా. కింద బెల్ట్ పార్ట్లో కూడా మనకి మ్యాంగో డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు బ్లాక్ మీద. పైపింగ్ ఇక్కడ పింక్ కలర్, ఇక్కడ బ్లూ కలర్ పైపింగ్ వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మీ కింద పార్ట్ మొత్తం కూడా మనకి చందేరి మెటీరియల్ ఇచ్చారు. కొంచెం గ్రేయిష్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మనకి కింద బాటమ్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ చూసామో చెక్స్ లాగా వచ్చిన డిజైన్, అదే డిజైన్ ని మనకి కింద ఇచ్చారు. దానిపైన బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి రా సిల్క్ పైపింగ్ ఒకటి, కింద వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్, దానికి మళ్ళీ పైన పింక్ కలర్ తో బార్డర్ ఒకటి ఇచ్చారు. టోటల్ డ్రెస్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇది బాటమ్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ ఇచ్చారు. అంటే ఇక్కడ బోర్డర్ లో మనకి వన్ ఆఫ్ ది బోర్డర్ చిన్న బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి తీసుకున్నారు. బాటమ్ పింక్ బాటమ్. ఓకే, పింక్ బాటమ్, మజంటా పింక్. చున్నీ డబల్ షేడ్ వస్తుంది. 2 shades లో మనకి ప్యూర్ షిఫాన్ చున్నీ ఇచ్చారు. టోటల్ డ్రెస్ మనకి ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 1900. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1900 రూపీస్. అంటే ఆల్మోస్ట్ అన్ని కూడా 2000 లోపే ఫుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ ఇది కాటన్ బేస్ వస్తుంది. మెటీరియల్ వచ్చేసి కాటన్ మెటీరియల్. ఓకే, అంటే స్ట్రైట్ కట్ వస్తుంది. స్ట్రైట్ కలిసి ఏమి ఉండకుండా. ఎప్పుడు కూడా మనం అంబ్రిల్లా కట్ ఇట్లా ఫుల్ గేర్ చూస్తూ ఉంటాం కదా, ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్. నెక్ పార్ట్ మొత్తం కొంచెం కిందకి మనకి జ్యువెలరీ నెక్ లాగా డిజైన్ ఇచ్చారు. ఓకే, బెల్ట్ పార్ట్ వరకు కంటిన్యూ అయ్యే విధంగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ రా సిల్క్ తీసుకొని దానికంతా కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే క్రీపర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. సెపరేట్ ప్యాచ్ కదండి, ప్యాచ్ వర్క్. ఇక్కడ మనకి కట్ వర్క్ లాగా మనకి డిజైన్ ఉంటుంది అన్నమాట క్రీమ్ కలర్ తో. హ్యాండ్స్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ చందేరి మెటీరియల్ హ్యాండ్స్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ కి మిడిల్ లో మనకి ఒక బంచ్ ఇచ్చారనమాట, ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. క్రీమ్ కలర్ తీసుకొని దానికంతా కూడా మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ లో ఎలా అయితే సపరేట్ గా మనకి ప్యాచ్ వర్క్ తీసుకున్నారో అదే టైప్ లో క్రీమ్ కలర్ బేస్ తీసుకుని ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చి హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లాక్ వెల్వెట్ మీద మొత్తం కూడా గోల్డ్ కలర్ తో ఒక బార్డర్, దానికి మళ్ళీ పైన 2 షిమ్మర్ బార్డర్స్ ఇచ్చారన్నమాట. ఇది మనకి హ్యాండ్స్ పార్ట్ వస్తుంది. డ్రెస్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ పైన బ్లాక్ కలర్ తో ప్రింటెడ్ టైప్ లో డిజైన్ ఇచ్చారు, ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. ఈ దామన్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ రా సిల్క్ పైన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక డ్రాప్ డిజైన్, మిడిల్ లో ఫ్లవర్ ఇచ్చారు, లేస్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ అండ్ కాపర్ కలర్ లో. ఇక్కడ చిన్న బార్డర్ ఒకటి, ఇక్కడ పెద్ద సైజ్ ఒకటి. మళ్ళీ ఇదంతా కూడా మనం చూసినట్లయితే హ్యాండ్స్ దగ్గర ఉన్న డిజైన్ సేమ్ మనకి కంటిన్యూ చేశారనమాట. టోటల్ డ్రెస్ మొత్తం కూడా గ్రీన్ కలర్ కి బ్లాక్ కలర్ తో డిజైనింగ్ ఇచ్చారు. ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి ఈ 2 కలర్స్ కాంబినేషన్. దీనికి మనకి బాటమ్ మనకి బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ ఇచ్చారు బాటమ్. చున్నీ డబల్ షేడ్ లో మనకి చున్నీ వస్తుంది. 2 కలర్స్ అంటే డ్రెస్ కలర్ టాప్ కలర్, అలాగే మనకి బాటమ్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఈ 2 కలర్స్ కాంబినేషన్ షేడెడ్ లో షిఫాన్ మెటీరియల్ దుపట్టా. దీని కాస్ట్ ఎంత ఉందండి? 1800 పడుతుందండి. నెక్స్ట్ జార్జెట్ ఇది. ఓకే, మెటీరియల్ వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్, పీచ్ కలర్, మంచి కలర్ఫుల్ కాంబినేషన్ తీసుకున్నారు. పైన నెక్ పార్ట్ కూడా మనం చూసినట్లయితే మొత్తం వెల్వెట్ తీసుకున్నారు అనమాట. బ్లాక్ కలర్ కాంబినేషన్ వెల్వెట్ తీసుకొని దాని పైన అంతా కూడా మనకి సిల్వర్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ ని మనకి డిజైన్ చేశారు మొత్తం కూడా. కింద వచ్చేసి మనకి కలీస్ లాగా మనకి జార్జెట్ మెటీరియల్ లో ఫుల్ కలీ వర్క్ ఇచ్చారు. మనకి జార్జెట్ పీచ్ కలర్ తీసుకున్నారు, పీచ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకి పైన షోల్డర్ పార్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది కదండి, దానిపైన డిజైనింగ్ వచ్చింది. బ్యాక్ కూడా ఓన్లీ మనకి అంటే డిజైన్ చేసి కలర్ మాత్రం మనకి బ్లాక్ కలర్ వచ్చే విధంగా తీసుకున్నారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి బిగ్ సైజ్ లో బార్డర్ ఇచ్చారు. మనకి గోల్డెన్ షిమ్మర్ బార్డర్ వచ్చేసి మనకి బిగ్ సైజ్ లో తీసుకున్నారు. దానిపైన బ్లాక్ కలర్ రా సిల్క్ పైన మనకి సిల్వర్ కలర్ డిజైన్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా పిటాయి వర్క్ తో డిజైన్ ఇచ్చారు అనమాట. ఇది మనకి కింద పార్ట్ బార్డర్ అంతా కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, ఫ్లోర్ లెంత్ కొంచెం దగ్గరగా ఫ్లోర్ లెంత్ ఉంది. దీనికి బాటమ్ వచ్చేసి మనకి పీచ్ కలర్ వస్తుంది. పీచ్ కలర్ మనం బ్లాక్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కావాలంటే బ్లాక్ కలర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి షిఫాన్ చున్నీ కూడా ఇచ్చారు.
ఇచ్చారన్నమాట. కొంచెం లైట్ షేడ్ తీసుకున్నారండి డ్రెస్ కన్నా కూడా మనకి పైపింగ్ కలర్ తీసుకున్నారు. ఓకే, పైపింగ్ వచ్చేసి మనకి లైట్ కలర్ తో ఇచ్చారు కదా, లైట్ పైపింగ్ కలర్ కాంబినేషన్ తో లైట్ కలర్ తీసుకున్నారు. టోటల్ గా డ్రెస్ మనకి ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. 1900 రూపీస్ కి బ్యూటిఫుల్ డ్రెస్ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ ఇది లెమన్ ఎల్లో, మెటీరియల్ వచ్చేసి చందేరి మెటీరియల్. నెక్ పార్ట్ అంతా కూడా మనకి బీడ్స్ తో వర్క్ ఇచ్చారనమాట. బ్లూ కలర్ బీడ్స్ నక్కీ వర్క్ తో డిజైన్ ఉంటుంది. మొత్తం చూసినట్లయితే మనకి ఒక నెక్లెస్ టైప్ లో మనకి ఫ్రంట్ మల్టీ కలర్ కాంబినేషన్స్ ప్లస్ అక్కడక్కడ మనకి బిగ్ స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ మెటీరియల్ యూస్ చేశారు. ఇక్కడంతా కూడా స్ప్రింగ్ వర్క్, స్టోన్ వర్క్, బీడ్ వర్క్, ఆల్ వెరైటీస్ అండి. సేమ్ నెక్లెస్ లుక్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ లో డిజైన్ చేశారు. ఇక్కడ షోల్డర్ లో వచ్చేసి చందేరి మెటీరియల్ తీసుకున్నారు. డ్రెస్ మెటీరియల్. ఇక్కడ వచ్చేసి మనకి వెల్వెట్ తీసుకున్నారు, ఎల్లో కలర్. కింద మనకి గోల్డ్ కలర్ లో జిగ్జాగ్ లాంటి బోర్డర్ ఒకటి తీసుకున్నారు. చుడీ హ్యాండ్స్ వస్తుంది. కలర్ కాంబినేషన్ చూసినట్లయితే మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్, ఫుల్ కాంట్రాస్ట్. డ్రెస్ మొత్తం లెమన్ ఎల్లో, హ్యాండ్స్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్, లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కి జార్జెట్ మెటీరియల్ పైన మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ తో జిగ్జాగ్ లాగా డిజైన్ వస్తుంది. పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఒక కలీస్ లాగా డిజైన్ వస్తుంది. కింద బోర్డర్ వచ్చేసి మనకి బిగ్ సైజ్ ఫుల్ అంబ్రిల్లా ఉంది. డ్రెస్ మొత్తం ఫుల్ అంబ్రిల్లా కట్ వచ్చింది, హాఫ్ సర్కిల్ పైననే వచ్చింది. ఇది వచ్చేసి కింద బోర్డర్ మనకి కాపర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి జిగ్జాగ్ బోర్డర్ ని తీసుకున్నారు. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో షార్ట్ స్లీవ్స్ అలాగే 3/4 కానీ లేకపోతే నార్మల్ గా ఫుల్ ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి చుడీ హ్యాండ్స్ ఇచ్చారు. దట్ మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్. హ్యాంగింగ్స్ కూడా మనకి బాల్స్ టైప్ లో డిజైన్, మల్టీ కలర్ కాంబినేషన్ లో హ్యాంగింగ్ బాల్స్ కూడా ఇచ్చారు. బాటమ్ అండ్ చున్నీ ఎల్లో కలర్ ఇచ్చారనమాట. ఎల్లో కలర్ సేమ్ కలర్ బాటమ్ వచ్చింది. మనం బ్లూ కలర్ ఇక్కడ హ్యాండ్స్ ఉంది కాబట్టి బ్లూ కలర్ లో కూడా డిజైన్ చేయించుకోవచ్చు. దీనికి చున్నీ హెవీగా ఉంటుందండి, డిజైనర్ చున్నీ. ఓకే, వన్ సైడ్ ఇచ్చారా? వన్ సైడ్ వస్తుంది మనకి. ఓకే, నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారండి. చున్నీ మొత్తం కూడా 4 సైడ్స్ కూడా దామన్ పార్ట్ లో మనకి బిగ్ బోర్డర్ కాపర్ కలర్ కాంబినేషన్ ఏదైతే వచ్చిందో ఆ బోర్డర్ ని మనకి ఒక స్మాల్ సైజ్ లో ఇచ్చారు. ఓన్లీ వన్ సైడ్ అంటే ఈ చున్నీకి మనకి 4 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే బ్లూ కలర్ కాంబినేషన్, అంటే స్లీవ్స్ వచ్చేసి మనకి ఇదే కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అంటే హ్యాండ్స్ పార్ట్ లో అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఇట్లా ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. అది కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా ఓన్లీ వన్ సైడ్, అంటే చున్నీ మనం ఇట్లా వేసుకున్నప్పుడు ఓన్లీ వన్ సైడ్ ఇట్లా కనిపించే విధంగా హెవీగా. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 3000 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 3000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఫుల్ పార్టీ వేర్ డ్రెస్. నెక్స్ట్ డ్రెస్ అండి బ్లాక్ నెట్టెడ్ డ్రెస్ వస్తుంది. మొత్తం కూడా మనకి నెక్ పార్ట్ వచ్చేసరికి ఓన్లీ మనకి బీడ్స్ తో డిజైన్ ఇచ్చారు. పింక్ కలర్ మిడిల్ లో మనకి వైట్ కలర్ స్టోన్స్ తో డిజైన్ వస్తుంది అనమాట. ఇక్కడంతా కూడా మనకి ఫ్రిల్స్ టైప్ లో డిజైన్ స్టిచ్డ్ ఇచ్చారు అనమాట, నెట్టెడ్ మెటీరియల్ తోనే. ఇక్కడ బెల్ట్ పార్ట్ లో చూసినట్లయితే మొత్తం కూడా మనకి పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ ఇచ్చారు. వెల్వెట్ ప్యాచెస్ వచ్చేసరికి ఫ్లవర్ మనకి పింక్ కలర్ తీసుకున్నారు. టోటల్ గా మనకి బీడ్ వర్క్ వచ్చిందండి. ఎక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ తీసుకోకుండా సిల్వర్ అండ్ పింక్ కలర్ టోటల్ బీడ్ వర్క్ ఇచ్చేసి మధ్యలో మనకి వెల్వెట్ మెటీరియల్ తో కట్ వర్క్ స్టైల్లో రోజ్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ లో ఉంటుంది. ఈ డ్రెస్ వచ్చేసి మనకి టోటల్ గా డిఫరెంట్ ప్యాటర్న్ అండి, అంటే మనకి కోట్ మోడల్ లాగా వస్తుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి 1 లేయర్ అంతా కూడా మనకి నెట్టెడ్ ఇచ్చేసారు. దానికి మనకి సిల్వర్ కలర్ తో మనకి గోట్ ఇచ్చారనమాట. దానికి మొత్తం కూడా మనకి పింక్ కలర్ తో మనకి రా సిల్క్ బోర్డర్ ఇచ్చి సిల్వర్ కలర్ లైన్స్ 3 లైన్స్ ఇది మనకి పై పార్ట్ వస్తుంది, పై లేయర్ వస్తుంది. కింద లేయర్ మనకి నెట్టెడ్ ఇచ్చారనమాట. నార్మల్ డ్రెస్ ఎలా అయితే ఉంటుందో లోపల ఇన్నర్ పెట్టికోట్, తర్వాత దానిపైన ఇంకొకటి నెట్టెడ్ మెటీరియల్ సేమ్ అదే యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ అవుతుంది. దానిపైన ఎక్స్ట్రా ప్యాటర్న్ మాత్రం మనకి ఇలా వస్తుంది ఫుల్. ఇక్కడ కూడా మనకి ఒక బోర్డర్ అనేది యాడ్ చేశారు. దీనికి మనకి కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చారనమాట, పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ ఎక్కువ మనకి పింక్ ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి పింక్ కలర్ బాటమ్, సాటిన్ బాటమ్ ఇచ్చారు. ఓకే, చున్నీ కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ ఇచ్చారు. నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చి మనకి సిల్వర్ కలర్ తో బార్డర్ ఇచ్చారు. మనకి కాంట్రాస్ట్ గా కావాలి అనుకుంటే మాత్రం పింక్ వేసుకోవచ్చు. ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే. ఇక్కడ మనకి కింద దమన్ పార్ట్ లో సిల్వర్ కలర్ చిన్న లైన్స్ ఎలా అయితే ఇచ్చారో అదే లైన్ ని మనకి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే యాడ్ చేశారు. టోటల్ గా డ్రెస్ చూసినట్లయితే మనకి ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 1200. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1200 రూపీస్. చాలా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉంది. ఓకే, ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి నెట్టెడ్ డ్రెస్ లోనే, ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్, కాలర్ నెక్ వచ్చింది. మనకి నియాన్ గ్రీన్ కలర్ అన్నమాట. నియాన్ గ్రీన్. ఓకే,
ఓకే, బ్లాక్ కలర్ తీసుకున్నారు, గ్రీన్ కలర్ కి ఫుల్ కాంట్రాస్ట్ వెల్వెట్ తో మనకి తీసుకున్నారు. కాలర్ నెక్ వైట్ కలర్ స్టోన్స్, గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి చిన్న చిన్న వైట్ కలర్ స్టోన్స్. ఈ కింద దాకా మనకి చూసినట్లయితే ఫ్రిల్ టైప్ చిన్న చిన్న ప్లీట్స్ లాగా మనకి నెట్టెడ్ తోనే డిజైన్ ఇచ్చారు. ఇక్కడ బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కొంచెం హెవీగా మనకి కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారనమాట. స్ప్రింగ్ వర్క్, స్టోన్ వర్క్, బ్లాక్ బీడ్స్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి స్టిచ్చింగ్ ఉంటుంది. ఇది మనకి బెల్ట్ పార్ట్ లో వస్తుంది. అది కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారండి. మొత్తం కూడా ఈక్వల్ గా కాకుండా అన్ఈవెన్ గా ఉండే విధంగా కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ తో వచ్చేసరికి బాగా హైలైట్ అవుతుంది డిజైన్ అనేది. ఇది కింద మొత్తం కూడా మనకి ఫుల్ గేర్ ఉంటుందండి. నెట్టెడ్ స్మూత్ నెట్. మనం రెగ్యులర్ డ్రెస్సెస్ వచ్చేసి కలీజ్ చూస్తూ ఉంటాం. ఇది కలీజ్ కాకుండా ఈ బెల్ట్ పార్ట్ నుంచి మనకి చిన్న చిన్న ప్రిల్ టైప్ లో డిజైన్ చేశారనమాట. ఫుల్ గేర్ వస్తుంది. కింద వచ్చేసి మనకి బార్డర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. బ్లాక్ కలర్ వెల్వెట్ తీసుకున్నారు, సాఫ్ట్ వెల్వెట్. దానిపైన అంతా కూడా మనకి షిమ్మర్ బార్డర్ తీసుకొని మనకి బ్లాక్ కలర్ ఒకటి, లేస్ బార్డర్ ఒకటి మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకి ఒక లేస్ బార్డర్ ఉంటుంది. ఇది మనకి కింద పార్ట్ బార్డర్ వస్తుంది అనమాట. ఓకే, కానీ బ్లాక్ ఇచ్చేసరికి ఇంకా అందం వచ్చింది. గ్రీన్ కలర్ కాంబినేషన్. దీనికి బాటమ్ అంచుని బాటమ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. కాంట్రాస్ట్ కావాలంటే దీంట్లో బ్లాక్ కలర్ హైలైట్ అవుతుంది కాబట్టి ఇది ఎలాగో ఫ్లోర్ లెంత్ ఉంటుంది కాబట్టి మనకి బాటమ్ కనిపించదు. ఓకే, గ్రీన్ వేసినా కూడా మనకి కొంచెం బాగుంటుంది అనమాట. ఓకే, ఇది చున్నీ కూడా మనం చూసినట్లయితే నెట్టెడ్ చున్నీ గ్రీన్ కలర్ తీసుకున్నారు. దీనికి వెనక కూడా మనకి డిజైన్ ఇచ్చారు. అంటే కాలర్ నెక్ కాబట్టి మనకి ఫుల్ హై నెక్ ఉంటుంది కాబట్టి వెనక డిజైన్ ఒక ప్యాచ్ వర్క్ లాగా మనకి డిజైన్ తీసుకున్నారు. ఓకే, చున్నీ గ్రీన్ కలర్ తీసుకొని నెట్టెడ్ మెటీరియల్ దానికి మనకి బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఓకే, 4 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ గా డ్రెస్ చూసినట్లయితే మనకి ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 2500. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ వైట్ నెట్టెడ్ సీక్వెన్స్ వర్క్ తో ఉన్నటువంటి డిజైనర్ డ్రెస్. మెటీరియల్ వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్, ఫుల్ క్లాసీ లుక్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఫ్లోర్ లెంత్ వస్తుంది. ఇది కొంచెం అంబ్రిల్లా కట్ స్టైల్లో తీసుకున్నారనమాట. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే టోటల్ గా మనకి హెవీగా బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఈ బ్లాక్ కలర్ టోటల్ అంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. నెక్ చూసినట్లయితే కనుక బ్లాక్ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ గోల్డ్ కలర్ బాగా హైలైట్ అవుతుంది కాబట్టి గోల్డ్ కలర్ తో ఓన్లీ బోర్డర్ అంటే మనకి నెక్ డిజైన్ ఏదైతే ఉందో అది మాత్రమే క్లియర్ గా కనిపించే విధంగా ఇక్కడ ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. మధ్యలో మనకి ఒక చిన్న స్టైలిష్ గా ఉండేటట్లు మనకి స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు. అలాగే ఇక్కడంతా కూడా మనకి ఓన్లీ ప్లెయిన్ బ్లాక్ మాత్రమే తీసుకున్నారు వెల్వెట్ మెటీరియల్. షోల్డర్ పార్ట్ కి 2 సైడ్స్ కూడా వెల్వెట్ మెటీరియల్ పైన మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ కాంబినేషన్ తో హెవీగా కనిపించే విధంగా, అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్ అనేది చాలా తక్కువగా కనిపించే విధంగా మనకి డిజైన్ చేశారు. మనకి ఇక్కడ నెక్ పార్ట్ లో ఏదైతే డిజైన్ తీసుకున్నారో అంటే లేస్ బోర్డర్ తీసుకున్నారో అదే బోర్డర్ ని మనకి బెల్ట్ పార్ట్ లో ఇచ్చారు. ఆ తర్వాత కింద పార్ట్ మొత్తం కూడా ఫుల్ అంబ్రిల్లా కాకుండా కొంచెం హాఫ్ అంబ్రిల్లా కట్ వర్క్ టైప్ లో తీసుకున్నారనమాట. నెట్టెడ్ మెటీరియల్, అది కూడా మనకి వైట్ కలర్ వచ్చింది. ఇక్కడ మనకి అంబ్రిల్లా కట్ తీసుకున్నారు. ఇది మొత్తం కూడా టోటల్ వైట్ కలర్ నెట్టెడ్ మెటీరియల్, టోటల్ సీక్వెన్స్ వర్క్. ఓకే, ఫ్రంట్ మాత్రమే ఎక్కువ హైలైట్ చేశారండి. ఇది మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. కింద వరకు కూడా దామన్ పార్ట్ చూసినట్లయితే బాగా హైలైట్ చేశారు. బ్లాక్ కలర్ వెల్వెట్ తీసుకొని దాని మీద మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో క్రీపర్స్ లాగా మనకి డిజైన్. ఇక్కడ షోల్డర్ పార్ట్ లో సైడ్స్ ఏదైతే తీసుకున్నారో సేమ్ అండి ఇదే టైప్ లో హెవీగా కనిపించింది. ఇది మళ్ళీ గోల్డ్ కలర్ ఒక లేస్ బోర్డర్, మనకి బ్లాక్ కలర్ వెల్వెట్ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఇది మనకి ఫ్రంట్ మాత్రం మనకి ఇలా ఫుల్ డిజైనర్ వేర్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసరికి షోల్డర్ పార్ట్ గా మనకి షోల్డర్ అంటే మనకి జస్ట్ ప్లెయిన్ వెల్వెట్ ఇచ్చేసారు. ఇక్కడ ప్లెయిన్ వస్తుంది, కింద బోర్డర్ బ్లాక్ బోర్డర్ గోల్డ్ బోర్డర్. ఓకే, దీనికి బాటమ్ అలాగే చున్నీ ఏ కలర్ తీసుకున్నారు? బాటమ్ మనకి వైట్ వస్తుందండి. సేమ్. ఓకే, డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో వైట్ కలర్, అదే కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ తీసుకున్నారు. లేదు అంటే మనం బ్లాక్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికి చున్నీ వైట్ వస్తుంది. వైట్ చున్నీ, ఒక గోల్డ్ కలర్ తో మనకి షిమ్మర్ బోర్డర్. ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే సింపుల్ గా ఉండే విధంగా. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 2250. ఓన్లీ 2250 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ అండి కాటన్, చందేరి కాటన్. ఓకే, మెటీరియల్ వచ్చేసి చందేరి కాటన్ మెటీరియల్. ఇది పైన పార్ట్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ కాకుండా మనకి కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కింద వరకు కూడా అంటే బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ వరకు కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఉన్న డిజైన్ క్రియేట్ చేశారు. ఇది ఓన్లీ మనకి ఒక హారం టైప్ లో ఉంటుంది. అలాగే ఇక్కడ గోట్ వర్క్ చూసినట్లయితే పైనుంచి మనకి రౌండ్ నెక్ వచ్చి కింద మనకి వీ షేప్ లో కొంచెం స్టైలిష్ గా ఇచ్చారు. మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో మనం షోల్డర్ పార్ట్ లో చూస్తున్నటువంటి పార్ట్, ఈ పార్ట్ అంతా కూడా ఇక్కడ హెవీ ఇచ్చారు కాబట్టి
కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ పింక్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తోనే థ్రెడ్ వర్క్తో క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కలర్ యాంటిక్ కలర్ కాంబినేషన్తోనే మనకి షోల్డర్ పార్ట్లో కూడా చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్లో మనకి ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ని మనకి ఒక బిగ్ సైజ్ బోర్డర్ అంటే స్కర్ట్ బోర్డర్ పైన షోల్డర్ పార్ట్లో ఉన్నటువంటి డిజైనే సేమ్ డిజైనే మనకి ఒక బోర్డర్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. పైన మనం గోట్ వర్క్ చూసాం, అదే గోట్ వర్క్ అంటే షిమ్మర్ గోట్ వర్క్ చూసాం కదా, సేమ్ ఆ మెటీరియల్తో మనకి ఒక బిగ్ సైజ్లో బోర్డర్ లాగా ఇచ్చారు. అంటే సేమ్ కలర్స్ కాంబినేషన్తో అనమాట. అలాగే ఈ గోల్డ్ కలర్ వర్క్ ఏదైతే ఉందో యాంటిక్ కలర్ కాంబినేషన్ వర్క్, ఈ వర్క్ని మిక్స్ చేసి బ్యాక్ కూడా మనకి సేమ్ లైన్స్ ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ, బాటమ్ డ్రెస్ కలర్ సేమ్ కలర్ అయినా కూడా కొంచెం డీసెంట్ లుక్ కనిపిస్తుంది అనమాట. చున్నీ వచ్చేసి మనకి షిఫాన్ ప్యూర్ షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 2000 ఓన్లీ 2000 రూపీస్కి బ్యూటిఫుల్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. జార్జెట్ మెటీరియల్ వస్తుంది మనకి, ఇది ఫుల్ పార్టీ వేర్ కనిపిస్తుంది. ఫ్లోర్ లెంత్ వస్తుంది ఫుల్ మనకి. ఓకే, ఇక్కడ మనకి నెక్ కూడా చూసినట్లయితే మనకి ఫుల్ మనకి డిజైనర్ వేర్ ఇచ్చారనమాట. రెడ్ కలర్, పింక్ కలర్, పీచ్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్ మనకి రా సిల్క్ ప్యాచెస్ తీసుకున్నారు. ఇక్కడ బటన్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉండేటట్లు వెల్వెట్ తీసుకొని దాని పైన అంతా కూడా స్ప్రింగ్ వర్క్, రెడ్ కలర్, పింక్ కలర్ రెగ్యులర్ గా ఉండే విధంగా కాకుండా కొంచెం డిజైనర్ బటన్స్ తీసుకున్నారు. జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు, బ్లాక్ కలర్, దాని మీద మనకి థ్రెడ్ వర్క్ లైన్స్ ఇచ్చారు. ఈ కింద పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఫుల్ హెవీ వర్క్ ఉండేటట్లు మనకి డిజైన్ ఇచ్చారనమాట. బ్లాక్ మీద రెడ్ కలర్ క్రీపర్ ఇచ్చేసి మనకి అక్కడక్కడ చెమ్కీ వర్క్ ఇచ్చారు. సీక్వెన్స్ వర్క్ లీవ్స్ వస్తాయి. పింక్ కలర్ కూడా లీవ్స్, ఫ్లవర్ బుట్టి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బుట్టి ఇచ్చారు. ఇది ఓన్లీ మనకి బెల్ట్ పార్ట్ లో వస్తుంది అనమాట. ఈ మిగిలిందంతా కూడా మనకి పైనుంచి కలీస్ ని స్టార్ట్ చేసి ఫుల్ గేర్ వస్తుంది మనకి. ఇది మొత్తం కూడా మనకి ఫుల్ గేర్ వచ్చేటట్లు జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. కింద బోర్డర్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ అంటే మనకి గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ తో డిజైన్ ఇచ్చారనమాట. మనకి కింద మొత్తం కూడా మనకి లైన్స్ టైప్ లో డిజైన్ మెటీరియల్, ఫ్లోర్ లెంత్. ఇది కూడా జరీ కూడా మనకి స్మూత్ జరీతో మనకి లైన్స్ ఇచ్చారు. ఇక్కడ బిగ్ సైజు ఇలాగ 4 లైన్స్ మనకి చిన్న లైన్స్ ఇచ్చారు. మళ్ళీ బ్లాక్ కలర్ లైన్స్ మనకి రా సిల్క్ లైన్స్ ఇచ్చారు అనమాట. ఓకే, ఇది మనకి బ్యాక్ నెక్ కూడా మనకి ఏంటంటే ఫుల్ డిజైనర్ నెక్ వస్తుంది మనకి. అంటే ఫ్రంట్ నెక్ ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది కదా, సేమ్ అలాగే మనకి ఒక డిజైన్ ఇచ్చేసి బ్యాక్ సేమ్ డిజైన్ మనకి కంటిన్యూ. ఫ్రంట్ ఏదైతే మనకి కింద బెల్ట్ పార్ట్ లో ఇచ్చారో మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో అదే సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. మొత్తం డ్రెస్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. బాటమ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఇస్తారు. ఓకే, మొత్తం సాటిన్ ఇచ్చారనమాట మనకి. కాంట్రాస్ట్ కలర్ సాటిన్ బాటమ్. చున్నీ కూడా మనకి షిఫాన్ చున్నీ ఇచ్చారనమాట, ప్యూర్ షిఫాన్ చున్నీ. దీనికి మనకి కింద దామన్ పార్ట్ లో ఏదైతే జరీ బార్డర్ ఉందో సేమ్ అదే బార్డర్ ని అంటే కాంట్రాస్ట్ ఇచ్చారు. మనకి రెడ్ కలర్ డ్రెస్ కాంబినేషన్ కి మనకి బ్లాక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తోనే చున్నీ కూడా ఇచ్చారు. దానికి ఏంటంటే 4 సైడ్స్ కూడా ఈ చిన్న సాటిన్ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. టోటల్గా మనకి డ్రెస్ అనేది ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 3000 పడుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 3000 రూపీస్కి బ్యూటిఫుల్ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఎప్పుడు శారీస్ మాత్రమే కాకుండా మంచి మంచి డ్రెస్సెస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, డ్రెస్సెస్లో ఉన్న ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన డ్రెస్సెస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.